నమస్కారం ఉమ్మడి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు, డీసీసీబీ వైస్ చైర్మన్ కె వెంకటయ్య గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, జిల్లా రైతు సమన్వయ సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్ గారు, టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు కృష్ణమోహన్ గారు, జేపీఎన్సీయూ చైర్మన్ రవికుమార్ గారు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణలో ఆర్థిక వనరులు కానీ, పరిస్థితి కానీ, సామాజిక పరిస్థితి కానీ, ఇంకా ఇప్పటికీ ఈ జిల్లా కానీ రాష్ట్రంలో జరుగుతున్నట్టు కానీ ఒక బేరీజ్ వేసుకోవాల్సిన వస్తుంది. ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు కానీ అందరు కానీ చదువుకున్నలో కొద్దిగా మోసపోవచ్చు కదా, కానీ చదువుకున్నలో మనం ఆ రోజుల్లో ఎవరు పరిపాలించేది, ఆ రోజుల్లో నిధులు ఎక్కడ పోయేటివి, ఆ రోజుల్లో మనకు గ్రామాల్లో కానీ ఊర్లలో కానీ తాగడానికి నీళ్ళు ఉండేనా, బడుగు బలహీన వర్గాల జాతుల యొక్క పరిస్థితి ఏంది, ఊర్లలో ఉన్నటువంటి ముసలి వాళ్ళ పరిస్థితి ఏంది, పేదవాళ్ళ పరిస్థితి ఏంది, ముఖ్యంగా రైతాంగ పరిస్థితి ఏంది, రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి. ప్రతి ఒక్కరూ రైతులమే కనుక, రైతు కుటుంబానికి తెచ్చినట్టే కనుక, వ్యవసాయం మీద ఆధారపడే బతుకులే కనుక ఆ రోజుల్లో మన బతుకులు ఎట్లా ఉండేటివి, మన పిల్లల పరిస్థితి ఎట్లా ఉండేటిది, టౌన్ పరిస్థితి ఎట్లా ఉండేది, ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నామనేది మాత్రం అందరూ ఆలోచన చేసుకోవాలి. 6 సంవత్సరాల తెలంగాణ కనుక ఆశించుకున్న ఎక్కువ కొన్నంత ఆశ ఉంటుంది. అరే ఇంకా కావాలి, ఇంకా కొత్త రాష్ట్రం వచ్చింది కానీ కొంత ఆలోచన కూడా చేసుకోవాలి. ఇప్పటితో అయిపోలేదు. 6 సంవత్సరాల్లో ఎంత ప్రగతి సాధించుకున్నాం, ఏ దాన్ని తీసుకున్నా కానీ మరి అంతకుముందు ఏం సాధించుకున్నామని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఉద్యోగాలు అనేది ఉట్టి మాటలు చెప్పేది కాదు. ఎవరైనా ఆర్టీఐ ప్రకారం గవర్నమెంట్కి ఇంటర్వ్యూ ఇస్తే కూడా దేశ ప్రధాని, దేశంలో కేంద్ర మంత్రి అనేక సంవత్సరాల పాటు లో ప్రొఫైల్ ఆడంబరాలకు పోకుండా తను నమ్మిన పార్టీ, ఆ రోజు తను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధుడే ఒక సైనికుడిగా పార్టీకి, పార్టీ నాయకుడికి, అధినాయకులు పనిచేసి దేశానికి సేవ చేసి చివరి ప్రధానమంత్రి కూడా సేవ చేసి అసూలు బాసి వారి బిడ్డలు ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభ్యర్థిగా నిర్ణయించారు. వారు శ్రీమతి వాణిదేవి గారు ఒక పీవీ గారి బిడ్డగానే కాదు, ఇంతకుముందు రవి గారు చెప్పారు, చాలా మృదు స్వభావి, ఏమాత్రం అహంకారం లేకుండా అనునిత్యం సామాజిక సేవయే ఆశయంగా పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. రాష్ట్ర రెడ్ క్రాస్ పాలక కమిటీ సభ్యులుగా నటరాజు నియమితులైన సందర్భంగా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్యాముల్ అధ్యక్షతన శనివారం రెడ్ క్రాస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభకు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక సేవయే పరమావధిగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న నటరాజ్ రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక కమిటీ సభ్యులుగా నియమితులు కావడం ప్రశంసనీయమన్నారు. రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవలు అందించాలని సూచించారు. రెడ్ క్రాస్ ప్రతిష్టతకు అవసరమైన చేతనిస్తామని కలెక్టర్ అన్నారు. అనంతరం లైన్ నటరాజును శాలువ, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక కమిటీ సభ్యులు బెక్కం జనార్దన్, వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్యాముల్, కోశాధికారి జగపతిరావు, పాలక కమిటీ సభ్యులు డాక్టర్ విష్ణు జనార్దన్, జి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నేను లైన్ డాక్టర్ ఏ నటరాజ్ అండి. నేను రెడ్ క్రాస్ చైర్మన్గా మహబూబ్ నగర్లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ గవర్నర్ అయిన తమిళిసై గారు, మన స్టేట్ చైర్మన్ దేశా ప్రకాష్ రెడ్డి గారు ఒక 3 కోఆప్షన్ పోస్టులు స్టేట్ కోర్టు తీసుకోవడం జరిగింది. ఆ ముగ్గురులో మొదటి పేరు నాది ఉండడం చాలా సంతోషంగా ఉంది.
ఇంతకు ముందు కూడా నేను 2000లో రంగరాజన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా స్టేట్కి చేశాను. 2008 కానీ బ్లడ్ బ్యాంక్ కూడా కొత్తది పెడుతున్నాము. వీటన్నిటిని కూడా నాట్ ఓన్లీ తెలంగాణ 2 రాష్ట్రాలు కానీ ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రెడ్ క్రాస్ అంటే మహబూబ్నగర్ చూపించాలని నాకు కోరిక ఉంది. తప్పకుండా ఈ 3 ఇయర్స్లో చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఈరోజు వచ్చిన నా మిత్రులందరికీ కూడా మా రెడ్ క్రాస్ కమిటీకి మా స్టాఫ్కి అందరికీ పేరు పేరున కలిసి మన ఫ్రెండ్స్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ మిత్రులు కూడా రెడ్ క్రాస్ తరఫున నా తరఫున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లాంగ్ లివ్ రెడ్ క్రాస్. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి జారీ చేసే రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, కరపత్రాలు తదితర ముద్రణలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ప్రచురణకర్తలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు కోరారు. శనివారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రచురణకర్తలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలతో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జారీ చేసే ప్రకటనలు, ప్రచురణలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ప్రచురణకర్తలు వారు ప్రచురించే పోస్టర్లు, గోడపత్రికలు, కరపత్రాలు తదితర వాటికి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురమయ్యే వాటిపై కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురమయ్యే అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి ఎంసీఎంసీ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీ ద్వారా అనుమతి పొందాలని, అంతేకాక వీటికి రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారి ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇందులో ఏంటంటే ఎలక్షన్ లా ఈజ్ వెరీ సెన్సిటివ్ లా. బికాస్ కాకుండా ఫెయిర్ ఎలక్షన్ కూడా జరగాలి. అది జరగాలంటే పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ 1951 ఎన్నికల అధికారి దృష్టిలో పెట్టి కొన్నిటికైతే అప్రూవల్స్ కూడా అవసరం. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వాటికి ఈవెన్ హాఫ్ మినిట్ కూడాని చేయకూడని పనులు ఏమన్నా చేస్తారేమన్నా ఒక్క దృక్పథం మాత్రం ఉంటుంది. అందులోని మతపరంగా, కులపరంగా ఓట్లని అభ్యర్థించడం, ఇటువంటి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటిని ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చాలా సున్నితంగా పరిశీలిస్తుంటుంది. ఎంపీపీ ఎలక్షన్స్ పెట్టుకున్నాం, మీరు అందరూ వచ్చారు, అలాగే మున్సిపల్ కమిషనర్స్ వచ్చారు, మొత్తాన్ని డిస్టర్బ్ చేసేస్తున్నారు. ఎన్ని ప్రజలు వేస్తున్నారు అన్నది కూడా ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే పర్మిషన్ ఉంటే చాలండి. బికాస్ దేర్ ఈస్ నో లిమిటేషన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు 5 లక్షలు ఖర్చు పెట్టాలి, 10 లక్షలు ఖర్చు పెట్టాలి, 20 లక్షలు మన రిటర్నింగ్ ఆఫీసర్ మీద. సో ఈ రకంగా కొన్ని మార్గదర్శకాలు ఎప్పుడు ఇచ్చారు. మరలా మీకు డిపిఆర్ఓ గారు మరొక 2 నిమిషాలు సార్, కమిషనర్ గారు మీరు మెషర్స్, యాడ్ ఏజెన్సీస్, యూఎల్పీస్ అండ్ గ్రామ పంచాయతీస్ అందరూ కూడా ఎలక్షన్ లా కట్టుబడి ఉండాలని నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ కోఆపరేట్ చేస్తాను. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మోటార్ సైకిళ్లను దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర ఎక్కువ సంఖ్యలో వివిధ రకాల మోటార్ సైకిళ్లు ఉంటున్నట్లు అనుమానం రావడంతో విచారణ చేపట్టామని, దీంతో చోరీ వ్యవహారం బయటపడిందని పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన బైకులను తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. పరారీలో ఉన్న వారిని సైతం పట్టుకుని రిమాండ్కు తరలిస్తామన్నారు. 15 మోటార్ సైకిళ్లకు 8 లక్షల విలువైన 14 మోటార్ సైకిళ్లను, మరో బైకుకు సంబంధించి 20,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మా 1 PS పరిధిలో ఉండేటువంటి మద్దూరు రాములు, అదేవిధంగా ఎండి అబ్దుల్, అంజద్ ఖాన్ అనే 2 వ్యక్తుల పైన కొంచెం సస్పీషియస్గా మూమెంట్ ఉంది. వీళ్ళకాడ కొత్త బైక్స్ వస్తున్నాయని చెప్పి కొద్దిగా ఇన్ఫర్మేషన్తో వాచ్ పెట్టి ఎంక్వైరీ చేస్తే మా కేసులో సంబంధించిన బైక్ వాళ్ళ కాడ రికవర్ అయింది. దాన్ని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఈ 2 మరియు ఇంకొక రఫీ అనే 3 కలిసి మొత్తం 15 బైకుల్ని దొంగతనం చేసి వీళ్ళ అవసరాలకు, వీళ్ళ జల్సాలకు ఆ డబ్బుల్ని, ఆ బైకుల్ని అమ్ముకుంటూ ఈ ఒక 3 వ్యక్తులకు అమ్మిర్రు. ఆ బైకుల్ని కూడా ఒక 3 వ్యక్తులు, షేక్ అలీ, ఈ నర్సింహులు, అదేవిధంగా
ఇంకొక నర్సింహులు సన్ ఆఫ్ పెంటయ్య అనే ముగ్గురికి ఈ బైకులను అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి వీళ్ళు జల్సాలు చేయడం చేసిరు. మేము ఇందులో ఒక బైక్ని పూర్తిగా వాళ్ళు డిస్మెంటల్ చేసి దాన్ని పాత ఎక్కడో గుర్తెలిన వ్యక్తులు కూడా పాత ఇనుప సామాన్ కమ్మిరు. ఈ పూర్తి దాంట్లో 14 బైకులు రికవరీ చేసినాం మేము. బైకులు కూడా 9 బైకులు మా 1 టౌన్ 10 లిమిట్స్లో దొంగతనం చేసినవి, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 బైకులు, అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 బైకు, కోస్గి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 బైకు, ఈ మొత్తం 14 బైకులు మేము రికవరీ చేసినాము. అదేవిధంగా ఒక బైకును పూర్తిగా వాళ్ళు డిస్మెంటల్ చేసి అమ్మేసారు. ఆ బైకుకి సంబంధించిన ఒక 20,000 అమౌంట్ కూడా రికవరీ చేసినాము. ఇప్పుడు ఇందులో మద్దూరు రాములు, అంజద్ ఖాను మరియు రఫీ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపుతున్నాము. ఇంకో ముగ్గురు వీళ్ళు ఎవరైతే బైకులు కొనుక్కున్న వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళని అబ్స్కాండింగ్లో వాళ్ళని కూడా త్వరలో రిమాండ్ చేస్తాం. అదేవిధంగా మీ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇక తక్కువ డబ్బులకు వస్తున్నాయి, ఎలాంటి పేపర్ లేవు, తక్కువ అమౌంట్కి వస్తున్నాయి అని చెప్పి పేపర్ లేని బండ్లు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తుల మీద కూడా మేము చట్ట ప్రకారం చర్య తీసుకోవడం పడుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా డబ్బులు కూడా వృధా అవుతాయి, ప్లస్ మళ్ళీ కేసులకు తిరగాల్సి వస్తుంది అని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా పబ్లిక్ అప్పీల్ చేస్తాం. అంతర్జాతీయ టైలరింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సిల్క్ డెవలప్మెంట్ సెంటర్ మహబూబ్ నగర్లో టైలరింగ్ నేర్చుకునే విద్యార్థులతో నేడు మొదటి టైలరింగ్ మిషన్ కొనుక్కున్న విలియం హో జన్మదినాన్ని ముందుగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా డివైఎస్ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ వెంకటరెడ్డి మరియు సెంటర్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ కౌసల్య, విజయలక్ష్మి, హరిప్రసాద్, ఇమ్రాన్, మల్లేష్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. విలియం హో కనుగొన్న మొట్టమొదటి టైలరింగ్ మిషన్ మరియు దాని విశిష్టతను, మెషిన్ వల్ల ఎంతమందికి జీవనోపాధికి ఆధారమైన నేడు అంతర్జాతీయంగా అతను స్మరించుకుంటూ ఈ యొక్క జన్మదిన వేడుకలను ఒకరోజు ముందుగానే మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జరుపుకోవడం జరిగింది. నా పేరు కౌసల్య. నేను ఇక్కడ సిట్మాలో ఫ్యాషన్ డిజైన్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 7 కోర్సెస్ ఉన్నాయి. ఈరోజు టైలరింగ్ డే సందర్భంగా మిషన్ కనుక్కున్న వ్యక్తి విలియం హోమ్. అతను 1813లో జన్మించాడు. అతను మిషన్ కనుక్కున్నాడు. ఆ సందర్భంగా ఈ మిషన్ కనుక్కున్నాడు కాబట్టి మేము టైలరింగ్ డే జరుపుకుంటున్నాము. ఈ కోర్సు నుంచి చాలామంది ఉపయోగం ఉంది. ఈ కోర్సు వల్ల ఈ కాలంలో ఏంటంటే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ వృత్తి విద్యా కోర్సు నుంచి చాలామంది ఉపాధి పొందుతున్నారు. ఈ ఉపాధి దాంట్లోని నేను కూడా ఒక ఇన్స్ట్రక్టర్గా ఇక్కడ జాబ్ చేస్తున్నా, గర్వంగా చెప్పుకుంటా. అదేవిధంగా మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఇక్కడ నేర్చుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నారు. ఇప్పుడు కూడా విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో చాలా చదువులు చదువుకున్నారు. కానీ ఇప్పుడు పార్ట్ టైం అంటే కొంత మనము స్వయం ఉపాధి శిక్షణ నేర్చుకుంటే దాని నుంచి లాభాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు. ఈ శ్రీనివాస్ గౌడ్ సార్ మన మంత్రి గారైన శ్రీనివాస్ గౌడ్ సార్ రొనాల్డ్ రోజ్ కలెక్టర్ ద్వారా ఈ సంస్థ ఇక్కడ ప్రారంభమైంది సెట్మా. ఈ సెట్మాలో మళ్ళీ ఇన్ఛార్జ్గా విజయ్ కుమార్ సార్ గారు, డిఓఎస్ఓ గారు శ్రీనివాసులు సార్ గారు, మళ్ళీ మిగతా సార్ వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ సంస్థ నడుస్తుంది. ఇక్కడ అదేవిధంగా చాలామంది మహిళలు ఇక్కడ పాల్గొని మంచి శిక్షణ పొంది వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళపై నిలబడ్డారు. కొందరు షాప్స్ పెట్టుకున్నారు, కొందరు స్వయంగా బిజినెస్ చేస్తున్నారు. అందరూ చాలా ఉపయోగం ఉంది టైలరింగ్ శిక్షణ తీసుకుంటున్నందుకు. ఇంకా విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా వచ్చి నేర్చుకొని మంచి వాళ్ళపై నిలబడి మళ్ళీ వాళ్ళు కూడా వేరేలకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ట్రైనింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ సార్ వాళ్ళు అందరు ఫ్యాకల్టీస్ అందరు కలిసిమెలిసి బాగుంటారు. మంచి కోర్సులు బాగా జరుగుతున్నాయి. మీరు కూడా రండి, ఇక్కడ పాల్గొనండి. ఈరోజు టైలరింగ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు కవిత. అయితే నేను ఇక్కడ ఎంబీఆర్ఆర్లో కొత్తగా వచ్చాను. అయితే ఇక్కడ టైలరింగ్ నేర్చుకోవడానికి నాకు మా రిలేషన్షిప్లో ఒక ఆమె ఇక్కడే మగ్గం వర్క్లో నేర్చుకోవడానికి వచ్చారు. అయితే ఆమె ద్వారా నేను ఇక్కడికి వచ్చి టైలరింగ్ నేర్చుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఈ టైలరింగ్ ద్వారా నా కాళ్ళ మీద నేను నిలబడటానికి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నేను ఈ టైలరింగ్ నేర్చుకోవడానికి 6 days అవుతుంది. నా పేరు సాయి పల్లవి. నేను ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడానికి వస్తున్నా. నాది బేసిక్ కోర్స్ అయిపోయింది, 3 months అయింది.
3 months అయింది నేను వచ్చి. ఇక్కడ మేడం గారు ఇంట్రెస్ట్ తీసుకొని అందరికీ మంచిగా నేర్పిస్తారు. ఎన్ని డౌట్స్ అడిగినా ఎంత విసుక్కోకుండా చెప్తారు. అందరూ ఫ్యాకల్టీ అందరూ మంచిగా ఉన్నారు. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని చంద్ర గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నికల సన్నాహ సభకు ముఖ్య అతిథిగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామ సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు సురభి భానిదేవి గారిని జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న 9,000 మంది పట్టభద్రులు అత్యధిక మేజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఇతర పార్టీలకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మొదటిసారిగా మహిళా నాయకురాలికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడమే కాక ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మార్చి 14న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి గ్రామాలలో ఉన్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్లను ప్రభుత్వ ఉద్యోగులకు తెరాస పార్టీకి ఓటు వేసే విధంగా చూడాలన్నారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. వనపర్తి జిల్లా కోతకోటలో హజరత్ అలీ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అహ్ల్ సున్నతా వాల్ జమాత్ మదీనా నగర్ కొత్తకోట వారి ఆధ్వర్యంలో జమియా మసీద్ దగ్గర లంగర్ని ఏర్పాటు చేశారు. ఈ లంగర్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంగర్ ఎయిర్పోర్ట్లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. के तमाम के मौके पर अहले सुन्नत वल जमात की जानिब से मदीना नगर के नौजवानों की तरफ से लंगर का अहतमाम किया गया है। बाद नमाज मगरिब फातिहा खानी की और फातिहा खानी के बाद लंगर शुरू किया गया है। कसीर तादाद में लोग शिरकत फरमाएँ। हम तमाम का शुक्रगुजार हैं इसमें उन लोगों ने हिस्सा लिया है। हम उन तमाम का शुक्रगुजार अदा करते हैं कि इसमें उन तमाम ने हिस्सा लिया है। अल्लाह तबारक व तआला की बारगाह में दुआ है कि मौला ताला जिसने भी इसमें हिस्सा लिया है जश्न मौलूद काबा मौला मुश्किल कुशा रज़ी अल्लाह तआला अन्हु के सदक़े में उन तमाम के कारोबारों में तरक्की अता फरमाए। मौला मुश्किल कुशा के सदक़े में तमाम की मुश्किलों को दूर फरमाए। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िहि मुहम्मद व आलिहि व अस्हाबिहि अजमईन बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఉమ్మడి న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.